ఓకే. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాల్లో అల్లుడా మజాకా సక్సెస్ఫుల్ ప్రాజెక్టే కమర్షియల్గా. డబ్బులు వచ్చినాయి ఆ సినిమాకి. దేవివర ప్రసాద్ గారి బ్యానర్లో వచ్చింది ఆ సినిమా. అంటే ఏ బ్యానర్లో అయితే ఘరారమ్మగుడు సినిమా వచ్చిందో అదే బ్యానర్లో మళ్ళీ అల్లుడా మజాకా వచ్చింది. ఓకే. అల్లుడా మజాకాకి ఈవీవి సత్యనారాయణ గారు డైరెక్టర్. ఆయన తన ధోరణిలో సినిమా తీశాడు. ఆ సినిమా మీద తీవ్రమైన క్రిటిసిజం వచ్చింది. కమర్షియల్ హిట్టే కానీ ఆ సినిమాలో అశ్లీలత పాలు చాలా ఎక్కువ ఉంది రకరకాలుగా. అంటే అందులో సన్నివేశాల కల్పన కూడా అలా జరిగింది. అంటే కామెడీ పేరుతో బూతుని జొప్పించటం అనేది అధికంగా జరుగుతోంది. ఈ సినిమాలో శృతి మించారు అనేది ఆయన మీద వచ్చినటువంటి ప్రధానమైన ఆరోపణ ఈవీవి సత్యనారాయణ మీద. ఈవీవి మీద ఆరోపణతో పాటు ఆ సినిమా మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది. ఓకే. ఇంత అనుభవం ఉన్నటువంటి, అంటే వారసత్వంగా సినిమా నిర్మాతగా కొనసాగుతున్నటువంటి దేవి ప్రసాద్ గారు ఇలాంటి సినిమా తీయటం ఏమిటి అని ప్రొడ్యూసర్ మీద కూడా విమర్శలు వచ్చినాయి. కానీ కమర్షియల్గా సక్సెస్ఫుల్ వెంచర్ అది. ఆ తర్వాత బిగ్ బాస్ చాలా ఇబ్బంది పెట్టింది ఆయన. బిగ్ బాస్ ఇబ్బంది పెట్టింది. అంతకంటే ముందు వచ్చినటువంటి మెకానిక్ అల్లుడు గీతా ఆర్ట్స్లో వచ్చిన సినిమా, అది కూడా అంటే ఘరానమ్మగుడు తర్వాత వచ్చిన సినిమా అది. అది కూడా పెద్దగా చిరంజీవి గారికి కలిసి రాలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబోలో నటించాడు అనే తృప్తి తప్ప కమర్షియల్ సక్సెస్ కాలేదు ఆ సినిమా. అది ఒక ఇబ్బంది పెట్టింది. బి గోపాల్ డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని. ఆయనకి ఒక చేదు అనుభవం అది. ఇలా బిగ్ బాస్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆయన. బిగ్ బాస్ విజయబాపినేటి గారి సినిమా గ్యాంగ్ లీడర్ లాంటి ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి బాపినేటి గారి బ్యానర్లో వస్తున్న సినిమా అది. ఆ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. కానీ ఆ సినిమా డిజాస్టర్గా మారింది. అది డిజాస్టర్గా మారింది. దాంతోపాటు రిక్షావోడు సినిమా చిరంజీవి గారికి ఆయన కెరియర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలను ఇచ్చి హీరోగా ఆయన ఎదుగుదలలో చాలా సహకారం అందించినటువంటి కోడి రామకృష్ణ గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఓకే. చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అందుకని అది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా మారింది. నిజానికి క్రాంతి కుమార్ గారు ఆయన సినిమాలు ఆయనే డైరెక్ట్ చేసుకునేవాడు. కానీ ఈ సినిమా ప్రత్యేకంగా కోడి రామకృష్ణకి ఇవ్వటం వెనకాల ఆయన ఉద్దేశం ఏంటంటే క్రాంతి కుమార్ గారి సినిమాల పద్ధతి ఒక ధోరణిలో నడిచేది. ఆయన సీతారామయ్య గారి మనోరాలు, శ్రావణ మేఘాలు, స్వాతి ఈ తరహా సినిమాలు ఆయన డైరెక్ట్ చేసేవాడు. చిరంజీవి రేంజ్ పెరిగింది కాబట్టి చిరంజీవితో ఒక బిగ్ కమర్షియల్ వెంచర్ చేయాలంటే ఒక కమర్షియల్ అవుట్లుక్ కొన్నటువంటి డైరెక్టర్ ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆయన కోడి రామకృష్ణను తీసుకొచ్చాడు. కోడి రామకృష్ణతో పాటు ఆ సినిమా కోసం చిరంజీవి గారి అభిమాని ఇంకొకరు కష్టపడ్డారు. ఇంతమంది కష్టపడినప్పటికీ ఆ సినిమా కూడా కమర్షియల్గా ఫ్లాప్ అయింది. దాంతో చిరంజీవికి ఒక చిన్న డైలమా మొదలైంది. అంటే మనం ఎటు తిరిగినా విజయం రావడం లేదు, ఏమిటి జరుగుతోంది? నిజానికి శ్రీదేవితో రవిరాజా పినిశెట్టి గారు చేసినటువంటి ప్రయత్నం, అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత శ్రీదేవి చిరంజీవి కలిసి నటించినటువంటి ఎస్పి పరశురామ్ కూడా ఈ వరుసలో వచ్చిన సినిమానే. అంటే ఘరానమ్మగుడు తర్వాత వచ్చిన ఒక రకమైనటువంటి ఫ్లాపుల పరంపరలో వచ్చిన సినిమానే. అది కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఓకే. రవిరాజాతో మంచి హిట్లు తీసుకున్నాడు ఆయన. ఎముడికి మొగుడు లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అతను కూడా ఎస్పి పరశురామ్ అనేది అది యాక్చువల్గా తమిళ రీమేక్ సినిమాలు చాలా అద్భుతంగా చేస్తాడని ఒక ఇమేజ్ ఉండేది రవిరాజాకి. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ ఫ్లాపుల పరంపర ఇలా కొనసాగుతున్నటువంటి దశలో ఏదో చేంజ్ చేయాలి, మనం ఒక మూస ధోరణిలో వెళుతున్నాము అని చెప్పి తనని తాను సమీక్షించుకోవటానికి కొంత గ్యాప్ తీసుకున్నాడు చిరంజీవి. ఆ గ్యాప్ తీసుకున్నటువంటి టైంలో ఒక మలయాళంలో హిట్ అయినటువంటి ఒక సినిమా హిట్లర్, మమ్ముట్టి యాక్ట్ చేశాడు అక్కడ.
ఆ కథని ఎడిటర్ మోహన్ గారు కొన్నారు, రైట్స్ కొన్నాడు, తెలుగులో చేద్దామని. ఇద్దరు ముగ్గురు హీరోలు ట్రై చేశారు, రాజశేఖర్ కూడా ఉన్నట్టున్నాడు దానిలో. ఫైనల్గా ఎడిటర్ మోహన్ గారి కాంపౌండ్కు చేరింది అది. చేరిన తర్వాత ఆయనకి ఇది వెంచర్ చిరంజీవితో చేస్తే అలా ఉంటుంది అని ఒక ఇది. ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్. చిరంజీవితో అయితే బాగుంటుంది, అంటే స్ట్రైచర్కి కరెక్ట్ క్యారెక్టర్ అవుతుంది. రెండోది, చిరంజీవి అప్పటికి చేస్తున్నటువంటి కమర్షియల్ ఫార్ములా కథలకి భిన్నమైనటువంటి కథ ఇది. ఎలాగూ ఆయన అంతర్మథనంలో ఉన్నాడు, తన్ని తాను రివ్యూ చేసుకునేటువంటి మూడ్లో ఉన్నాడు. కాబట్టి ఆ ఏరియాలో సక్సెస్ఫుల్ రావడం లేదు కాబట్టి ట్రాక్ మార్చి వెళదాం అనే అభిప్రాయంతో ఉన్నప్పుడే ఈ స్క్రిప్ట్ తీసుకెళ్తే ఆయన ఓకే చేసే అవకాశం ఉంది అనుకుని అప్రోచ్ అయ్యారు వీళ్ళు. ఆయన కూడా కనెక్ట్ అయింది. ప్రధానంగా టోటల్ సినిమా చిరంజీవి మీద నడిచిపోవడం కాకుండా ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యతనిస్తూ కథల డిజైనింగ్ స్టేజ్ నుంచి అలా జరిగితే కొంత బెటర్ అవకాశాలు ఉంటాయనేది చిరంజీవి ఫీల్ అయింది యాక్చువల్గా. ఓకే. టోటల్గా తను మీద సినిమా నడిచిపోవడం, తనే సర్వాంతర్యామిగా ఉండటం అనేది ఎక్కడో మొనాటనస్గా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అన్ని పాత్రలకి సమానమైన ప్రాతినిధ్యం ఉంటూ తన పాత్ర వాటి మధ్యలో నుంచి ఎలివేట్ అయ్యేటువంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చున్నాడు ఆయన ఈ అంతర్మథనంలో. ఆయన వచ్చిన అభిప్రాయానికి కనెక్ట్ అయ్యేటువంటి కథతో వెళ్ళారు వీళ్ళు. ఓకే. వెళితే దాన్ని నేను నెమ్మదిగా ఆయన ముందు కన్విన్స్ కాలేదు, తర్వాత కన్విన్స్ చేశారు, ఓకే చెప్పాడు ఆయన. చూద్దాం అనేటువంటి ఒక ట్రయల్ అండ్ ఎండర్, అంటే బొమ్మ బొరుసా పద్ధతిలో ఆ సినిమా చేశాడు ఆయన. చేస్తే బీభత్సమైన హిట్ కాదు, కానీ చిరంజీవి గారి ఇమేజ్ని ఇబ్బంది పెట్టనటువంటి ఒక విజయం అయితే దక్కింది. అంటే అల్లుడా మజాకాతో ఆయన స్ట్రేచర్ కూడా ఇబ్బంది పడింది. ఓకే. ఈ సినిమా గౌరవప్రదమైనటువంటి విజయాన్ని అందించింది. అందుకని ఆ సినిమా ఆయన కెరియర్లో చాలా ప్రత్యేకం. హిట్లర్ అనేది అంటే ఒక వేవ్లో వెళ్ళిపోతున్నటువంటి చిరంజీవి నిలబడి ఆలోచించి సినిమాలు చేయాల్సిన ఒక సందర్భం వచ్చిన తర్వాత, ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆయన చేసిన సినిమా ఇదే హిట్లర్. ఓకే. ఆ సినిమా చెల్లెళ్ళని రక్షించేటువంటి అన్నగారు, తండ్రి చేసినటువంటి పొరపాటు, అతన్ని దూరంగా ఉంచటం, పైగా ఆ తండ్రి క్యారెక్టర్ దాసరి గారు చేయటం వలన ఒక అద్భుతమైన ఎలివేషన్ వచ్చింది ఆ సినిమాకి, హిట్లర్కి. ప్రతి క్యారెక్టర్కి ఆయన అనుకున్నట్టుగా సమాన ప్రాధాన్యత ఉంది. రాజేంద్ర ప్రసాద్ చేసిన క్యారెక్టర్ కావచ్చు, దాసరి గారి క్యారెక్టర్ కావచ్చు, అలాగే చెల్లెళ్ల పాత్రలు కావచ్చు, ఈవెన్ నారాయణరావు క్యారెక్టర్తో సహా ప్రతి పాత్రకి ఒక కథలో మెర్జ్ అవుతుంది అది. అలా ఏ కథలతో వెళ్ళాలని చిరంజీవి అనుకున్నాడో ఈ అంతర్మథనంలో అలాంటి స్క్రిప్టే తనకి దొరికింది.